అందరికీ బూర్ల పండుగ శుభాకాంక్షలు. యోమ్ తెరువా అంటారు మరియు రోష్ హషన్నా. యోమ్ తెరువా అన్నా కూడా బూర్ల పండుగనే, రోష్ హషన్నా అన్నా కూడా బూర్ల పండుగనే, శృంగధ్వని పండుగ. మరి శృంగధ్వని పండుగకు వచ్చిన పరిశుద్ధులందరికీ పరమ తండ్రి అయిన యాషువా మెస్సీయ నామమున అందరికీ శుభవందనములు. పరమ తండ్రి మిమ్మల్ని అందరినీ మెండుగా ఆశీర్వదించి ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండునట్లుగా సిద్ధపరచునుగాక. ఆమేన్. బూర్ల పండుగ అనగానే ఆయన రాకడకు సిద్ధపాటు, ఆయన రాకడ, ఆయన చివరి బూర శబ్దం వినినప్పుడు సమాధుల్లో నుంచి సమాధులు తెరవబడతాయి. మనము సజీవులమైన మనము మార్పు చెంది మహిమ శరీరములో మేఘాల మీద ఆయనను ఎదుర్కోవడానికి కొరకు మనము కొనిపోబడతాం. అవన్నీ మరి పాటల ద్వారా, ఆరాధన ద్వారా పరమ తండ్రిని ఘనపరిచాము, మహిమపరిచాము. మీకు లేఖన భాగములు 3 భాగాలు చదివినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. మరొక్కసారి కూడా మీరు రాసుకోండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 10 నుంచి 25 వచనాలు చదివాము. అదేవిధముగా 2వ భాగముగా లేవియకాండము 23వ అధ్యాయము 23వ వచనం నుంచి 25 వచనాలు. 3వ భాగముగా హెబ్రీలకు అపోస్తలుడైన సౌలు గారు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి 24 వరకు. నేను ఒక మాట చదువుతాను, మైకు సిల్వెస్టర్ అన్నకి ఇవ్వండి. మెసేజ్ విషయమై ప్రార్థన చేస్తాను. నిర్గమాకాండము 19వ అధ్యాయము 16వ వచనము, ఎక్సోడస్ 19th చాప్టర్ 16th వర్స్. ఈ ఒక్క వచనము నేను చదువుతాను, మిగతా వచనాలు మీరు చదివి సహకరించండి. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. జీవం గల యావే ఎలోహిం మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి మీకు స్తోత్రం రాజా. ఇదిగో తండ్రి, ఈ బూర పండుగ రోజున తండ్రి ఒక మంచి సిద్ధపాటు గల మనసుతో తండ్రి మమ్మల్ని అందరూ మీరు ఐక్యపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ప్రత్యేకంగా తండ్రి మీ దాసుని మరుగుపరిచి తండ్రి మీరు మాట్లాడుము రాజా. మీ దాసుని మీరు అభిషేకించుము రాజా. మీ దాసునిపై తండ్రి మీ ఆత్మను కుమ్మరించుము రాజా. ఆత్మానుసారమైన వాక్యం వినగల చెవులు మాకు దయచేయము రాజా. తండ్రి ప్రతి ఒక్కరు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుము రాజా. మీ కృప కాపుదల దయచేయము రాజా. ఈ చిన్న ప్రార్థనతో రానున్న యాషువా మెస్సీయ అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, సిల్వెస్టర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి బూరల పండుగ గురించి ప్రతి సంవత్సరము వింటుంటాము. ఇది 7వ నెలలో మొదటి దినమున వచ్చేది. ఇది సంవత్సరమునకు మొత్తానికి తలమానికముగా హెడ్గా ఉంటుంది. ఇది మొదటి నెలలో, అబీబ్ నెలలో మొదటి దినం ఉన్నప్పటికీ 7వ నెలలో వచ్చే ఈ యొక్క శృంగధ్వని, ఈ యొక్క బూరల పండుగ ఇది తలగా, హెడ్గా ఉంటుంది. అందుకే అన్ని శ్రేష్టమైనవి ఈరోజు మనము శ్రేష్టమైన ఆహార పదార్థాలు తింటాము, శ్రేష్టమైన ఆరాధన మనం చేస్తాము. మరియు ఈ సంవత్సరం అంతా కూడా అయ్యా పరమ తండ్రి మమ్మల్ని తలగా ఉంచండి, మమ్మల్ని తోకగా ఉంచకండి. మేము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా మమ్మల్ని తలగానే నిలబెట్టండి తండ్రి. ఎందుకనగా ఈ యొక్క తలమానికమైన ఈ యొక్క శుభదినమును, ఈ శృంగధ్వని దినమును మేము నీ సన్నిధిలో ఉత్సాహించి ఆరాధించి నిన్ను ఘనపరిచాము. కాబట్టి రాబోయే సంవత్సరం అంతా మీ కృపా కాపుదల భద్రత కొరకు మనము ఆయనకు విజ్ఞాపన చేయడానికి వచ్చే దినం ఇది.
అదే విధముగా ఆయన రెండవ రాకడకు సూచన మరి సమాధుల్లో ఉన్నవారు లేపబడము, సజీవులుగా ఉన్నవారు మహిమా శరీరము దాల్చుకొని మేఘాల మీద ఆయన ఎదుర్కోవడానికి కొరకు, ఆ జరగబోయే పెళ్లి విందులో పాల్గొనడానికి కొరకు మరి సిద్ధపడే దినం ఇది. ఇజ్రాయేలీలు అయితే వారికి ఇంకా ఆ గ్రహింపు కలగలేదు కాబట్టి వారు ఈ యొక్క శృంగధ్వని దినమున మరి ఇంకా ఆయన వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ శృంగధ్వని దినమున ఆయన వచ్చేస్తాడు. చివరి బూరల పండుగ దినమున ఆయన ఈ భూమి మీదకి వచ్చేస్తాడు. సో సంఘము ఎత్తబడము, విడవబడము జరిగిపోతుంది. సమాధుల నుంచి ఉన్నవారు లేపబడతారు. అయితే ఇక్కడ ఇజ్రాయేలీలను మొట్టమొదటిసారిగా పరలోకపు తండ్రి తన బూర శబ్దమును మొట్టమొదటిసారిగా ఇజ్రాయేలుకు తన బూర శబ్దమును ఎలా ఉంటుందో వినిపింపజేశాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఆ సీనాయి పర్వతంలోకి, సీనాయి అరణ్యంలోకి వచ్చిన తర్వాత మీరు 3 రోజుల వరకు సిద్ధపడి అందరూ రండి, ఆ ఎవరు పర్వతమును ముట్టకూడదు, ఏ జంతువు కూడా తాకకూడదు, ఎవరు తాకినా ఏ జంతువు తాకినా దాని రాళ్లతో కొట్టి చంపాలి, మీరందరూ సిద్ధపడి రండి అని మోషే గారి ద్వారా తెలియపరిచాడు. కానీ ఏమి జరగబోతున్నదో ఇజ్రాయేల్ ప్రజలకు తెలియదు, మోషే గారికి కూడా తెలియదు. సో అక్కడ ఏమి జరిగింది? ఒక బూర శబ్దముతో ఎలాంటిదంట, ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వనియు కలగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. ఎలోహిమును ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. మీకు అర్థమవుతుంది కదా ఎక్కడ చదువుతున్నాను? నిర్గమకాండము 19వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. 19వ వచనం చూసుకుందాం. ఆ బూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. ఆ బూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా ఎలోహిం కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. ఇజ్రాయేలు ప్రజలందరికీ వణుకు వచ్చేసింది, భయం వచ్చేసింది. ఆ బూర శబ్దమును వినగానే, ఆ ఉరుములు మెరుపులు చూడగానే, ఆ ధూమమయం అవగానే, ఆ అగ్ని దిగిరాగానే ఇజ్రాయేల్ ప్రజలందరూ వణికిపోతున్నారు. కానీ ఆ బూర శబ్దమును విని, అయ్యో మోషే గారు, మేము దగ్గరికి రాలేము, మేము ఈ బూర శబ్దము ఏమి వినలేము, అమ్మో మాకు భయం వేస్తుంది. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది, మోషే గారు కూడా వణికారట. ఆ బూర శబ్దాన్ని విని మోషే గారు సైతము భయపడ్డారట. ఇక ఇజ్రాయేల్ ప్రజలైతే, అయ్యా మేము ఈ శబ్దం మేము భరించలేము, అది అంతకంతకు బిగ్గరగా వినబడుతుంది అయ్యా అని వారు దూరముగా వెళ్ళిపోతారు సీనాయి పర్వతమునకు. కానీ పరమ తండ్రి మోషే గారితో తన స్వరముతో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ఈ స్వరం ఎవరికైనా వినబడుతుందా? ఓన్లీ వారికి వినబడింది ఏంటి? బూర శబ్దము వినబడింది. ఆ ధూమమయమైంది కనబడింది. ఆ పర్వతం అంతా అగ్నిమయమైంది కనబడింది. ఆ బూర శబ్దము అంతకంతకు ఎక్కువైంది కనబడింది. ఆ యొక్క బూర శబ్దము వినబడింది. ఆ బూర శబ్దానికి వారు గజగజ వణుకుతూ ఉంటున్నారు. అయితే మళ్ళీ చెబుతున్నారు పరమ తండ్రి, మోషే నువ్వు కిందికి వెళ్ళి ఈ ప్రజలకు చెప్పు, ఈ పర్వతం యొద్దకు రావద్దని చెప్పు, వారిని పరిశుద్ధపరిచావు కదా, ఏమాత్రం రావద్దని చెప్పు, ముట్టిన వారు ఎవరైనా వారు మరి చంపబడతారని చెప్పంటే, అయ్యా మీరు ఆజ్ఞాపించారు కదయ్యా, మీరు ఆజ్ఞాపించిన విధంగా నేను వారికి చెప్పాను, మీరు 3 రోజులు మీరు సిద్ధపడండి, మీ వస్త్రాలు ఉదుక్కోండి, మీరందరూ పరిశుద్ధంగా సిద్ధపడండి, మీరు ఎవరును ఈ యొక్క సీనాయి పర్వతము మీరు తాకకూడదు అని, మీ జంతువులు తాకకూడదని నేను ఆజ్ఞాపించానయ్యా. అయినా సరే నువ్వు వెళ్ళి మరొక్కసారి వారికి చెప్పి మీ అన్నయ్య అహరోన్ను తీసుకొని రా,
ఈ మాటలన్నీ అహరోనుకు వినపడడం లేదు, తనకు పరిచారకుడుగా ఉన్న యెహోషువ గారికి వినపడడం లేదు, ఇజ్రాయెల్ ప్రజలకు వినపడడం లేదు. మోషే గారి ఒక్కరికే అవన్నీ చక్కగా పరమ తండ్రి మాట్లాడుతున్నాడు. ఆ కొండ శిఖరం మీదకి ఎక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ అహరోను గారు కిందనే ఉన్నారు. మోషే గారితో పరమ తండ్రి ఎన్ని రోజులు మాట్లాడాడు? 40 రాత్రులు 40 పగళ్ళు. 40 రాత్రులు 40 పగళ్ళు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈయన రాసుకుంటూనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతూనే ఉన్నారు, ఈయన రాసుకుంటూనే ఉన్నారు. ఆయన మాట్లాడుతూనే ఉన్నారు, ఈయన రాసుకుంటూనే ఉన్నారు. సో ఆ రాయబడిన గ్రంథమే పరమ తండ్రి మోషే గారితో మాట్లాడి రాయబడిన గ్రంథమే నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 4 గ్రంథాలు. ఇక ఆదికాండం ముందుగానే ఉన్నది కాబట్టి ఈ 5 గ్రంథాలను ధర్మశాస్త్ర గ్రంథాలు అంటామని మనకు తెలుసు. అయితే ఇక్కడ ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. మిమ్ములను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి. వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, సీనాయి పర్వతం మీదకి నేను దిగి వచ్చినప్పుడు ఆ బూర శబ్దమును మాత్రం వారు విన్నారు. మోషే గారికి నేను ఏవైతే ఆజ్ఞాపించానో, మోషే గారికి నేను ఏవైతే తెలియపరిచానో, మోషే గారికి నా ఆజ్ఞలు, విధులు, కట్టడలు, నా నియమములు ఏవైతే తెలియపరిచానో వాటిని మీకు ఉపదేశించడానికి కొరకు, మీకు కాపలా కాయడానికి కొరకు, మీకు కాపు కాయడానికి కొరకు కాపలాదారులను నేను నియమించి ఉన్నాను. ఎవరట? ప్రవక్తలను, సేవకులను ఏమంటున్నాడు? కాపలాదారులు. మీకు కాపలాదారులను, మీకు కాపు కాయడానికి నేను నియమించి ఉన్నాను. వారి యొక్క బూరధ్వని వినండి. వారి బూరధ్వని ఎలా వినబడుతుంది? వారి బూరధ్వని ఏంటిది? ఆ సీనాయి పర్వతం మీద వినబడిన బూరధ్వని కాదు. వారు ఆ యొక్క ప్రవక్తలు మోషే గారికి ఏవైతే తెలియపరిచారో వాటిని మీరిన ప్రజలకు, అయ్యా మీరు మీరుతున్నారు, మీకు శిక్ష వస్తుంది, మీరు ఆయన ఆజ్ఞలు మరిచిపోతున్నారు, ఆయన ధర్మమును మీరు మీరుతున్నారు, మీరు శత్రువులకు అప్పగించబడతారు, బబులోనులకు అప్పగించబడతారు, అశ్షూరులకు అప్పగించబడతారు, జాగ్రత్త సుమండి అని ఈ కాపలాదారుల ద్వారా హెచ్చరికలు, ఆ బూర శబ్దమును వినిపింపచేస్తూ వస్తున్నాడు. ఈ మాటలని హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు, సౌలు గారు రాస్తున్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం, 19-20 వచనం. బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. అయ్యా ఓ ఇజ్రాయేలీయులారా, మీరు సీనాయి పర్వతం దగ్గరికి దేని గురించి వచ్చారు? బూరధ్వని గురించి వచ్చారా? మీరేమన్నా మాటల ధ్వనికి వచ్చారా? మీరేమన్నా అక్కడికి? మీరు బూరధ్వనికి, మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని అయ్యా మోషే గారు, మేము ఈ ధ్వని వినలేము, ఈ బూరధ్వని మేము వినలేము, ఈ బూరధ్వని అంతకంతకు అధికమవుతున్నది, మేము మాకు భయం వేస్తుంది, మేము ఏమైపోతామో, మేము ఎక్కడ కాలిపోతామో, అయ్యా మాకు ఇంతకు మించి ఇంకా వేరే వద్దు, మీరే వెళ్ళండి, మీరే వినండి, మీరే వచ్చి మాకు తెలియపరచండి అని ఇజ్రాయెల్ ప్రజలందరూ మోషే గారిని వేడుకున్నారు. కాబట్టి సీనాయి పర్వతం దగ్గరికి మీరు ఎందుకు పిలువబడ్డారు? ఆ పర్వతమును తాకకూడదని, మీరు తాకితే రాళ్లతో కొట్టి చంపబడతారని
మీ జంతువులు ఏవైనా తాకితే వాటిని కూడా చంపబడతాయని. ఆ మాటలు విని మీరు సీనాయి పర్వతం యుద్ధకు మీరు పోగయ్యారు తప్ప మీరు బూర శబ్దము వింటారు. ఎందుకంటే అంతకుముందు వారు ఎన్నడూ అలాంటి బూర శబ్దము వారు వినలేదు. ఎప్పుడు ఆయన వారి మధ్యలోకి దిగి రాలేదు. మోషే గారితో ముందుగా ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి పంపించడానికి ముందు ఆ యొక్క మండుచున్న పొదలో మొట్టమొదటిగా మోషే గారికి ప్రత్యక్షమయ్యారు. అదే సీనాయి పర్వతం దగ్గర. అక్కడికే అయ్యా నీవు ఇజ్రాయెల్ ప్రజలను తీసుకుని వచ్చి ఇక్కడ ఆరాధన చేస్తావు, ఇక్కడ నేను నీతో మాట్లాడుతాను, నేను న్యాయమైన విధులను, నా ధర్మమును, నా కట్టడలను నేను ఇస్తాను మోషే అని మోషే గారితో మాట్లాడారు పరమ తండ్రి తప్ప ఆ బూర శబ్దమును వారు ఎన్నడూ విని ఉండలేదు. అసలు ఆ బూర శబ్దం అంటే ఏంటో తెలియదు. ఆ సీనాయి పర్వతం అంటే ఏదో చిన్న కొండ లాంటిది కాదు. ఏదో మన హైదరాబాద్ అంతా పట్టణం అంతా కొండ లాంటిది కాదు. 200 కిలోమీటర్ల పొడవు. ఎంత? 200 కిలోమీటర్ల పొడవు ఉండే సీనాయి పర్వతము మీదికి ఆ సీనాయి పర్వతం మొత్తము అగ్నిమయమైంది, అదంతా ధూమమయమైంది. ఆ శబ్దము, ఆ బూర శబ్దము ఎన్ని బూరలు ఊదితే ఆ కొండ బద్దలయ్యే విధముగా వినబడాలి. అది పరమ తండ్రి సన్నిధి నుంచి వచ్చిన బూర శబ్దము, ఆయన వినిపింపజేసిన బూర శబ్దము. కాబట్టి ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, పైన వచనం చూసినట్టయితే 18వ వచనం 12వ అధ్యాయంలో సృష్టించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి. అయ్యా మీకేమైనా తెలుసా? ఈ రీతిగా అక్కడ అగ్ని దిగి వస్తుందని, అక్కడ కారు మేఘాలు మండుతాయని, అక్కడ గాఢాంధకారం కలుగుతుందని, తుఫాను కలుగుతుందని, అగ్నిమయమవుతుందని మీకు తెలుసా ఏమన్నా? మీరు బూరధ్వని వింటారని మీకు తెలుసా ఏమన్నా? మీరు మాటల ధ్వని ఏమన్నా విన్నారా? ఆయన మాట్లాడిన మాటల మీరేమన్నా విన్నారా? సో ఓన్లీ బూర శబ్దమును విన్నారు. ఆ బూర శబ్దమునే నేను కాపలాదారులను పంపిస్తూ, నేను ప్రవక్తలను పంపిస్తూ, నేను నా సేవకులను పంపిస్తూ మీకు వారి యొక్క బూర శబ్దమును వినిపింపజేస్తున్నాను. ఆ బూర శబ్దము ద్వారా మీరేంటి? మీ జీవితాలను మీరు సరిచేసుకోవాలి. ఎందుకనగా ఇజ్రాయేల్ ప్రజలు ఆయన మాటకు లోబడక, విధేయులవ్వక, ఆయన మాటలను అతిక్రమించి, ఆయన సెలవిచ్చిన దాన్ని అనుసరించక కీడులు తెచ్చుకుంటున్నారు, శాపగ్రస్తులవుతున్నారు, శత్రువుల చేతికి అప్పగించబడుతున్నారు, తెగుళ్ళ చేత మొత్తబడుతున్నారు. కాబట్టి నేను నా కాపలాదారులను పంపిస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి 18వ అధ్యాయంలోకి వెళుదాము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. ఎవరినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును అంటే ఏంటి? ఎవరు ఈ కాపలాదారులు ఏ బూర శబ్దమును వినిపింపజేస్తున్నారు? ఇర్మియా గారు ఒక బూర శబ్దమును వినిపింపజేశారు. ఇక్కడ యెహెజ్కేలు గారు కూడా ఒక బూర శబ్దమును వినిపింపజేశారు. ఎవరినైనాను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనను నష్టము కలగజేయక ఉండువాడై ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగును నిజముగా వాడు బ్రతుకును. ఇదే ఎలోహిమైన యెహోవా వాక్కు. ఈ యొక్క మరొక్క కాపలాదారుణ్ణి
యెహెజ్కేలును పంపించి ఏమని సెలవిస్తున్నాడు? అయ్యలారా, మీరు ఎవ్వరిని బాధ పెట్టకండి. మీ రుణస్థునికి మీ దగ్గర తాకట్టు వస్తువు పెట్టి మీ దగ్గర అప్పు తీసుకెళ్లారు చూడండి, అతని తాకట్టును మళ్ళీ తనకు చెల్లించండి. బలత్కారము చేత వారికి నష్టము కలగజేయకండి. ఆకలి గల వారికి, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వండి. వస్త్రాలు లేని వారికి, దిగంబర్లకు మీరు బట్టలు ఇవ్వండి. మీ సొత్తును వడ్డీకి ఇవ్వకండి. మీ సొత్తును లాభము చేపట్టకండి. అన్యాయము చెయ్యకండి. నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి. ఎలాంటి న్యాయము తీర్చాలి? నిష్పక్షపాతముగా. బీద అని, ధనికుడు అని, చదువుకున్నవారు అని, చదువు లేనివారు అని, వీరికి ఎవరు సహాయం చేసేవారు లేరని, లేక తల్లిదండ్రులు లేరని, లేక విధవరాలు అని, మరి ఇలా మీరు అన్యాయము చేయక నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించి చుండిన ఎడల వాడే ఏమవుతారట? నిర్దోషులవుతారు. మనం ఏమవ్వాలి బిడ్డలారా? నిర్దోషులము అవ్వాలి. దేని ద్వారా మనకు దోషం వస్తుందట? వేటి ద్వారా దోషాలు వస్తున్నాయట? బలత్కారము చేత, వ్యాపారంలో బలత్కారము చేత నష్టం చేస్తుంటారు. రుణస్థులకు భయంకరమైన వడ్డీలు, బారు వడ్డీలు, చక్ర వడ్డీలు, ఏమో ఈ రోజులలో అయితే ఇక భయంకరమైన ఇంకా వడ్డీలు వచ్చాయి. ఆ వడ్డీలతో వారి ఇల్లు, వారి నష్టము, వారి భార్య, పిల్లలు మొత్తము వారు తాకట్టు పెట్టుకుంటున్నారు. ఆకలి గల వారికి ఆహారం పెట్టే స్థితిలో మీరు లేరు. వస్త్రాలు లేని వారికి మీరు వస్త్రాలు ఇవ్వడం లేదు. అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు. మీరు పక్షపాతం వహిస్తున్నారు. మీరు లంచగొండులై ఉంటున్నారు. ఎందుకు ధనవంతుల పక్షంలో ఎందుకు పక్షపాతం చూపిస్తారు? ధనవంతుడైతే ఏదో ఒక సహాయం చేస్తాడని, ఏదో మేలు చేస్తాడని. బీదవారు ఏం చేస్తారు? పాపము, బీదవాడు ఆహారమనే పెట్టగలడా? కాబట్టి మీరు నిష్పక్షపాతముగా తీర్పు తీర్చి యథార్థపరుడై, మీరు యథార్థవర్ధనులై నా కట్టడలను గైకొంటే అప్పుడు మీరు నిర్దోషులవుతారు. అప్పుడు మీరు బ్రతుకుతారు. లేనట్టయితే మీరు ఏమవుతారు? శత్రువులకు అప్పగించబడి చంపబడతారు. సో ఈ బూర శబ్దము, ఈ యొక్క కాపలాదారుల యొక్క బూర శబ్దము, ఇది బూర శబ్దం ఆ సీనాయి పర్వతం మీద లాంటి బూర శబ్దము కాదు. ఇది బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చారు. అరణ్యములో ఒకని కేక అని రాయబడింది. అతను ఒక బూర, అతను కేకలు వేస్తూ చెప్పాడు, ఓ సర్పసంతానమా, ఓ సర్పసంతానమా అని వారిని పట్టుకొని సాతాను సంతానమా అన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను, శాస్త్రులను, పరిసయ్యులను, యాజకులను పట్టుకొని. కాబట్టి అతను ఒక బూర, అతను కేకలు వేశాడు. అతను ఒక బూర శబ్దము. ఇక యెహోషువ మెస్సీయ అయితే ఆయన కేకలు వేయలేదు. ఆయన రహస్యముగా తన సువార్తను చాటుతూ, సువార్తను ప్రకటిస్తూ తన బూర శబ్దమును వినిపింపచేస్తూ వచ్చాడు. మరొకసారి ఇర్మియా గ్రంథంలోనికి వెళదాము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. 6:16. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. జాగ్రత్తగా వినండి బిడ్డలారా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. చాలమ్మా. అయ్యలారా, ఇశ్రాయేలులారా, మార్గములలో నిలిచి చూడండి. ఏ మార్గములైతే నేను మోషే గారికి ఉపదేశించానో, ఏ ధర్మమునైతే, ఏ ఆజ్ఞలనైతే మోషే గారికి నేను తెలియపరిచానో,
ఏ బూర శబ్దాలైతే, ఏ కాపలాదారులైతే, ఏ ప్రవక్తలైతే, ఏ నా సేవకులైతే వచ్చి మీకు నా మార్గములను గురించి తెలియపరిచారో ఆ పురాతన మార్గములను విచారించండి. మేలు కలిగే మార్గం ఏదని తెలుసుకోండి. ఎందుకు మీ జీవితాలలో మేలు కలగడం లేదో విచారించి తెలుసుకోండి. నేను పురాతనమైన మార్గములను అనుసరిస్తున్నానా లేదా విడిచిపెట్టానా? ఈ రోజులలో పురాతనమైన మార్గములను అనుసరించేవారు ఎక్కడా కనబడడం లేదు. అంతా అన్యాయమే, అంతా దోచుకోవడమే, అంతా మోసమే, అంతటా మోసమే, ప్రతి చోట మోసమే, ప్రతి చోట అన్యాయమే. కాని బిడ్డలారా, బూర శబ్దాన్ని వినడానికి వచ్చిన పరిశుద్ధులారా, నీతిమంతులైన యథార్థవంతులారా, పురాతనమైన మార్గములను గురించి విచారించండి. మేలు కలుగు మార్గమేదో అడిగి తెలుసుకోనండి, దానిలో నడవండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. మీ కుటుంబాల్లో నెమ్మది ఎప్పుడు కలుగుతుంది? మేలు కలిగే మార్గం ఏదో అడిగి తెలుసుకోనండి. ఎందుకనగా ఆదాము కోల్పోయిన దానిని మీరు మళ్ళీ పొందుకోండి. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఆదాము ఏం కోల్పోయాడు? జీవవృక్షాన్ని కోల్పోయాడు. ఆదాము దేని కోల్పోయాడు? జీవవృక్షం. ఎవరు జీవవృక్షము? జీవవృక్షం ఎవరు చెప్పండి? యాషువా మెస్సయ్య. యాషువా మెస్సయ్య యొక్క సన్నిధిని కోల్పోయాడు. ఆ సన్నిధి నుంచి వెలివేయబడ్డాడు. ఆ జీవవృక్షమును నుంచి, ఆ ఏదేను వనంలో నుంచి వెలివేయబడినాడు. సో ఆదాము కోల్పోయాడు జీవవృక్షాన్ని. ఆ జీవవృక్షమైన యాషువా మీ కొరకు వచ్చాడు. మీ కొరకు అనేకులను ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా తెలియపరుస్తూ వచ్చాడు. ఇజ్రాయేలు ప్రజలారా, మీ మార్గములను సరిచేసుకోండి, పురాతనమైన మార్గములలో నడుచుకొనండి, మేలు కలుగు మార్గమేదో తెలుసుకొని అందులో నడవండి. జీవమిచ్చే మార్గమేదో, ఆ జీవవృక్షము ఆదాము దేనినైతే కోల్పోయాడో ఆ జీవవృక్షమైన మరి యాషువా మెస్సయ్యను మీరు తెలుసుకోనండి. ఆ మార్గములో ఆ జీవవృక్షమును చేరుకున్నవారు ఎవరు? మొట్టమొదటి వ్యక్తి. ఆ జీవవృక్షమును హక్కుదారుడైన మొదటి వ్యక్తి ఎవరు? మొట్టమొదటి వ్యక్తి చెప్పండి. ఎవరు మొట్టమొదటి వ్యక్తి? ఆదాము కోల్పోయిన తర్వాత అబ్రహాము గారు. అబ్రహాము గారు దగ్గరికి ఎవరొచ్చి రొట్టెను ద్రాక్షరసం ఇచ్చారు? మెల్కీసెదెకు వచ్చి రొట్టె అనగా జీవవృక్షమైన నజరేడైన యాషువా మెస్సయ్య సారూప్యంలో ఉన్న మెల్కీసెదెకు వచ్చి అబ్రహాము గారికి రొట్టెను ద్రాక్షారసమునిచ్చాడు. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండము 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతన్ని ఎరిగి ఉన్నాను అనెను. నేను ఏ రీతిగా ఆయనను ఎరిగి ఉన్నాను? అబ్రహాము గారిని ఏ రీతిగా నేను తెలుసుకున్నాను? ఆయన తన పిల్లలను, తన ఇంటి వారిని, తన సంతతిని నీతి న్యాయములను అనుసరింపజేసేవాడు. నీతి న్యాయములను అనుసరింపజేసేవాడిగా అతను నేను గుర్తెరిగాను, నేను అబ్రహామును. అందుగురించే అబ్రహాము గారి యొద్దకు మెల్కీసెదెకు, షాలేము రాజైన మెల్కీసెదెకు దిగివచ్చి రొట్టెను ద్రాక్షారసమునిచ్చాడు.
సో అనగా యాషువా మెస్సయ్య చిందించబోయే రక్తమునకు సాదృశ్యముగా, ఆయన శరీరమునకు సాదృశ్యముగా రొట్టెను ద్రాక్షారసమును మొట్టమొదటిగా తీసుకున్న వ్యక్తి, జీవవృక్షమునకు హక్కుదారుడైన వ్యక్తి ఎవరు? అబ్రహాము గారు. అందుకే బిడ్డలారా, మనము విశ్వాసము ద్వారా అబ్రహాము పిల్లలమవుతాం. అందుకే అబ్రహాము గారిని నేను ఏ రీతిగా తెలుసుకున్నాను, ఏ రీతిగా ఎరిగి ఉన్నాను నేను ఆయనను? ఆయన తన పిల్లలకు, తన సంతానమునకు, తన కుమారులకు నీతి న్యాయములు నేర్పించున్నట్లుగా, జరిగించున్నట్లుగా, మార్గములు గైకొనుటకు నేను అతన్ని ఆజ్ఞాపించి ఉన్నాను. ఎవరు ఆజ్ఞాపించారు అబ్రహాము గారికి? అయ్యా, నీ పిల్లలకు నువ్వు నీతి న్యాయములు నేర్పించు, నా మార్గములు నేర్పించు, నా మార్గములు ఉపదేశించు. అందుకే ఇస్సాకు గారికి నేర్పించారు, ఇస్సాకు గారు యాకోబు గారికి నేర్పించారు. చూద్దాము యాకోబు గారు విషయంలో కొన్ని విషయాలు ధ్యానించుకుందాము. 28వ అధ్యాయము ఆదికాండము 20-21 వచనం. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు ఎలోహిం నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్నా ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు ఎలోహిం యుండును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? యాకోబు గారు వెళ్ళిపోతూ తల్లిదండ్రి మాటకు విధేయుడై, అన్న ఎప్పుడు చంపుతాడో అని భయముతో లాబాని యొద్దకు వెళ్ళిపోతున్నాడు. ఎవరు? ఏశావు ఎప్పుడు చంపుతాడన్న భయముతో తల్లిదండ్రి మాటకు విధేయుడై వెళ్ళుచుంటుండగా ఆయన పరమ తండ్రితో ఒక ఒడంబడిక చేసుకుంటున్నాడు. అయ్యా, నేను వెళ్ళే చోటికి, నేను వెళ్ళుచున్న మార్గములో నన్ను కాపాడి, ఏమడుగుతున్నాడు? నన్ను కాపాడి తినుటకు, నాకు తినడానికి ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు ఎలోహిమై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏమిస్తే ఆయన మన ఎలోహిమై ఉంటాడని మనము నిబంధన చేసుకోవాలి. అయ్యా, నాకు తినడానికి ఆహారమును, కట్టుకోవడానికి వస్త్రమును, మరి జీవించడానికి మంచి ఆరోగ్యమును, జీవించడానికి. ఎందుకంటే ఆరోగ్యము లేకపోతే ఈ ఆహారమున్నా, ఈ వస్త్రములున్నా అవి నిరుపయోగమే. కాబట్టి యాకోబు గారు అడుగుతున్నది ఏంటి? నేను తినడానికి ఆహారమును, కట్టుకోవడానికి వస్త్రములను నాకు దయచేసిన యెడల ఆయన నాకు ఎలోహిమై ఉంటా. ఇది ఎవరు నేర్పించారు యాకోబు గారికి? ఈ మార్గములు ఎవరు నేర్పించారు? అబ్రహాము గారు నేర్పించారు. అబ్రహాము గారు ఇస్సాకు గారికి నేర్పిస్తే, ఇస్సాకు గారు యాకోబు గారికి నేర్పించారు. యాకోబు గారు చాలా పెద్దవాడయ్యే వరకు కూడా అబ్రహాము గారు సజీవంగా ఉన్నారు. తన మనవన్లకు ఆయన నేర్పించాడు ధర్మాన్ని ఆయన, ఆ మార్గములను, ఆ నీతి న్యాయములను తన మనవన్లకు. అయితే ఏశావు విధేయుడవ్వలేదు, తిరుగుబాటు చేశాడు, మూర్ఖుడయ్యాడు, దౌర్భాగ్యుడైపోయాడు, దేశదిమ్మరైపోయాడు, తల్లిదండ్రులకు వేదన కలిగజేశాడు. కానీ యాకోబు విధేయుడయ్యాడు, యాకోబు లోబడ్డాడు, యాకోబు నేర్చుకున్నాడు, యాకోబు అనుసరిస్తా. అయ్యా, నాకు తినడానికి ఆహారం ఇచ్చి, నాకు కట్టుకోవడానికి వస్త్రములు ఇచ్చి, నన్ను క్షేమంగా మళ్ళీ నా ఈ దేశానికి నడిపిస్తే నీవే నాకు ఎలోహిం. ఎందుకనగా ఆయన పైన ఒక దర్శనం చూశాడు. 17-18 వచనాలు చూస్తే, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది ఎలోహిం మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఏంటట? ఆ దర్శనాన్ని చూసి భయపడిపోయాడు. మోషే గారు కదా ఆ బూర శబ్దమును విని ఎలా భయపడిపోయారో, ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోయారో, ఈ యొక్క దర్శనమును, ఆ పరలోకము నుంచి నిచ్చెన వేయబడి దూతలు ఎక్కుట దిగుట చూసి అక్కడ ఆయన అంటున్నాడు, స్థలము ఇది ఎంతో భయంకరమైన స్థలము, ఇది ఆయన మందిరము మాత్రమే అన్నాడు. ఏమన్నాడు? ఇది ఆయన మందిరమే. సో ఎక్కడ ఆయన కల కన్నాడు, ఎక్కడ ఆయన దర్శనము చూశాడు? ఆ మోరియా పర్వతము మీద,
ఆ పరలోకపు దూతలు ఎక్కుట దిగుట. అందుకే ఆయన తలగడగా చేసుకున్న రాయిని అక్కడ స్తంభంగా నిలిపి నూనె పోసి ప్రతిష్ఠించి ఇది ఎలోహిం మందిరమే. ఎలోహిం మందిరమే. చదవండమ్మా 18వ వచనము. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. బేతేలు అనగా ఇది ఎలోహిం మందిరమే, ఇది యెహోవా ఇల్లే అని ఆ మందిరానికి పునాది వేశాడు. మందిరమై ఉన్న మెలికిసెదెకేమో అబ్రహాము గారి దగ్గరకు వచ్చి రొట్టె ద్రాక్షరసం ఇస్తే మందిరము నిర్మింపజేయడానికి కొరకు యాకోబు గారి ద్వారా పునాది రాయి వేయించారు. యాకోబు ఇక చూడండి, మళ్ళీ చివరిగా 22వ వచనం చూడండమ్మా. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి ఎలోహిం మందిరమగును. చూడండి ఏమంటున్నాడు చూడండి. యాకోబు గారు ఈ నీతి న్యాయములు మార్గములు ఎలా నేర్చుకున్నారు. అబ్రహాము గారు 39 సంవత్సరాలు నేర్చుకుంటే ధర్మమును, అబ్రహాము గారు 39 సంవత్సరాలు నేర్చుకుంటే యాకోబు గారు 45 సంవత్సరాలు నేర్చుకున్నారు ధర్మమును. ఎన్ని సంవత్సరాలు? 45 సంవత్సరాలు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నారు షేము గుడారమందు. కాబట్టి ఆయన అంటున్నాడు, మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి ఎలోహిం మందిరమగును. మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని ధర్మశాస్త్రం ఇవ్వబడక మునుపే, ధర్మశాస్త్రంలో 10వ భాగంలో గురించి రాయబడక మునుపే యాకోబు గారు మొక్కుబడి చేస్తున్నారు. అయ్యా ఇది నీ మందిరమే, నీ మందిరములో మీరు నన్ను ఏదైతే ఆశీర్వదిస్తారో, నాకు ఏవైతే ఇస్తారో వాటిలన్నిటిలో నేను 10వ భాగమును ఈ మందిరమునకు చెల్లిస్తాను. ముందుగా ఎవరు చెల్లించారు? వారి తాతగారైన అబ్రహాము గారు మెల్కీసెదెకు గారికి చెల్లించారు. అబ్రహాము గారు చెల్లించారు కాబట్టి తన కుమారులకు నేర్పిస్తూ వచ్చారు నీతి న్యాయములు. అందుకే నీతి న్యాయములు నేర్పించినట్లుగా నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఇదే పురాతనమైన మార్గమును మోషే గారు తెలుసుకున్నారు. ఈ పురాతనమైన మార్గమునే, ఈ మేలు కలుగు మార్గమునే, ఆ పితరులు అనుసరించిన మార్గమునే మోషే గారు నేర్చుకున్నారు. నిర్గమకాండము 4వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి వెళ్ళుము, అక్క మైక్ ఉంటే అందరికి వినపడుతుంది. కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయుండి, సరనక్కకు కూడా ఒక మైక్ ఇవ్వండి. నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. అందుకతడు అయ్యో ఎలోహిం నీవు పంపదలచిన వానినే పంపుమనగా. చాలు, పంపుమనగా. అయ్యా మోషే నువ్వు వెళ్ళు, నేను ఈ నోటికి తోడుగా ఉంటాను. నా ప్రజలను, ఇజ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తు నుంచి నేను విమోచిస్తాను. నువ్వు ఏ మార్గములు, ఏ నీతి న్యాయములు నువ్వు అనుసరిస్తూ వస్తున్నావో వాటిని నువ్వు వారికి ఉపదేశించాలి. నువ్వు మళ్ళీ ఈ సినాయి పర్వతం యొద్దకు వచ్చి నన్ను ఆరాధించాలి. కాబట్టి నువ్వు వెళ్ళంటే, అయ్యా నేను మాట మాంద్యం గలవాడనయ్యా, మీరు నన్ను కాకుండా ఇంకెవరిని పంపిస్తారో పంపించండి అయ్యా. ఎందుకు అడుగుతున్నాడు ఆయన? ఎందుకు మోషే గారు అలా అంటున్నారు? మీరు పంపదలిచిన వారినే పంపండి అని. అయ్యా నేను వెళ్ళినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఆ నజరేయుడైన, ఆ మెల్కీసెదెకైనా యాషోవా మెస్సీను పంపండి అయ్యా అని అడుగుతున్నారు. సో అబ్రహాము గారి యొద్దకు వచ్చిన ఆ మెల్కీసెదెకు మరి రావలసి ఉన్నదన్నది అబ్రహాము గారికి తెలుసు. అబ్రహాము గారి వంశములో నుంచి దావీదు చిగురుగా బెత్లెహేములో నుంచి వస్తాడనేది అబ్రహాము గారికి తెలుసు. యాకోబు గారికి తెలుసు కాబట్టే యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించును అని
ఆ యొక్క యూదా గోత్రము గురించి ద్రాక్షల రక్తములో మిమ్మల్ని కడుక్కొమ్మని ఆ యూదాను ఆశీర్వదిస్తూ యాకోబు మరి ఆ ఆశీర్వచనం మాటలు పలుకుతాడు. అనగా అబ్రహాము గారికి తెలుసు యాషువ మెస్సయ్య వస్తారని, ఇస్సాకు గారికి తెలుసు యాషువ వస్తారని, యాకోబు గారికి తెలుసు యాషువ. మోషే గారు అది అంటారు, అయ్యా మీరు పంపదలిచిన వారినే పంపండి, నేను వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు, ఈ ప్రజలు వినరు, నా మాట వినరు, నా మాటకు లోబడరు అని అంటే, లేదు నువ్వు వెళ్ళు, నేను చెప్పిన పని చెయ్యి, నేను చెయ్యమన్న ధర్మమును నువ్వు అనుసరించుటకు. ఎందుకనగా ఆ పురాతనమైన మార్గమును ఆ మేలు కలుగు మార్గములను నేను వారికి ఉపదేశించడానికి కొరకు నేను కాపలాదారులను పంపిస్తాను, నేను ప్రవక్తలను పంపిస్తాను, వారికి మారు మనసు విషయం ప్రకటించడానికి నేను పంపిస్తాను, వారు రక్షింపబడడానికి నేను పంపిస్తాను. కానీ నీవు మాత్రము ఆ ఐగుప్తు నుంచి వారిని విమోచించవలసిందే, ఆ దాస్యత్వం నుంచి విమోచించవలసిందే, ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చవలసిందే. నువ్వు వెళ్ళు మోషే, నువ్వు వెళ్ళు అనగానే అప్పుడు ఆయన మాటకు విధేయుడై లోబడి వెళ్ళిన సంగతి మనకు తెలుసు. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. ఈ మోషే గారు అడుగుచున్న మృతులు ఎలోహిం కుమారుని శబ్దము విను గడియవచ్చున్నది. చాలా జాగ్రత్తగా వినండి, ఇది ఒకటే వచనము కానీ ఈ సూక్ష్మములో ఎంత మోక్షం ఉందో చూడండి. మృతులు ఎలోహిం కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. ఎవరట ఎలోహిం కుమారుని శబ్దము ఎవరు వింటారట? సమాధులలో ఉన్న మృతులు. ఆ మృతులు ఎలోహిం కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మోషే గారు, అయ్యా మీరు పంపదలిచిన వారిని పంపించండి అని ఎవరి గురించి అయితే చెప్పారో ఈ యొక్క యోహాను భక్తుడు రాస్తున్నాడు. ఇదిగో మృతులు అక్షయులుగా లేపబడే రోజులు. క్షయమగు శరీరము అక్షయత ధరించున్, క్షయమగు శరీరము అక్షయత ధరించున్, ఏ శరీరము నీవు కలిగి ఉందువు, ఏ రీతిగా నీవు నడుచుకుందువు, ఏ శరీరము నీవు కలిగి ఉందువు, ఏ రీతిగా నీవు నడుచుకుందువు. విడువబడవా మహిమ పొందెదవా, విడువబడవా మహిమ పొందెదవా, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం, ఎత్తబడుట ఎంతో ధన్యం, ఎత్తబడుట ఎంతో ధన్యం. నొసటిపై యాషువ ముద్రగలవారు హాని లేక ఎత్తబడెదరు, నొసటిపై యాషువ ముద్రగలవారు హాని లేక ఎత్తబడెదరు. క్రూరముగా పోగొట్టువారు వేడువాబడెదరు, క్రూరముగా పోగొట్టువారు వేడువా
తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి మృతులు ఎలోహిం కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. మనము మృతులుగా ఉండకూడదు. సజీవులమై ఉన్న మనము, సజీవులుగా ఉన్న మనము మన మృతులుగా ఉండకూడదు, మృతులు అవ్వకూడదు. మృతులు ఆయన యందు ఉండి నిద్రించిన మృతులు ఆ యొక్క బూర శబ్దం వినే గడియ వస్తున్నది. దానిని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో రాస్తారు, మరియు తెస్సలోనిక పత్రికలో రాస్తారు. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుంచి 17 వరకు. మేము ఎలోహిం మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ఎలోహిం రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఎలా వస్తున్నాడట ఆయన? ఎలా మనుష్య కుమారుడు ఎలా వస్తున్నాడట? మళ్ళీ ఆ సీనాయి పర్వతం మీదకి ఎలా వచ్చాడో ఆర్భాటముతో, ఆ బూర శబ్దముతో, అంతకంతకు బిగ్గరైన బూర ధ్వనితో వచ్చాడో అలాగే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఎలోహిం బూరతోనూ పరలోకము నుండి ఎలోహిం దిగివచ్చును. మెస్సయనందుండి మృతులైన వారు మొదట లేతురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా రాబోతున్నాడు ఆయన? ఆర్భాటముతో. ఎలాగైతే సీనాయి పర్వతం మీదకి వచ్చాడో ఆ మనుష్య కుమారుడు మళ్ళీ రాబోతున్నాడు. బిడ్డలారా, ఆ బూర శబ్దము కొరకు మరి ఈ ప్రవక్తలు, ఈ జ్ఞాపకకర్తలు, ఈ కాపలాదారులు చెబుతూనే ఉన్నారు. కాపలాదారులు, సేవకులు, ఉపదేశకులు ఉపదేశిస్తూనే ఉన్నారు. ఆ ఉపదేశాలను విని నీ జీవితాన్ని, నీ దీపాన్ని చక్కబట్టుకుంటివా? ఇదిగో ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, ఎలోహిం బూరతో వచ్చే ఆ పరలోకము నుండి ఎలోహిం దిగివచ్చును. మెస్సయనందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట మన సంగతి చెప్తున్నాడు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ఎలోహింను ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ఎలోహింతో కూడా ఉందుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సదాకాలము ఆయనతో ఉండాలి అంటే ఆ మృతులు అక్షయులుగా లేపబడే దినమున సజీవులమై ఉండి మనము ఆయన ఎదుర్కోవడానికి కొరకు మహిమా శరీరము పొందుకొని ఆ ప్రధాన దూత శబ్దముతోనూ, ఆయన ఆర్భాటముతోనూ, ఎలోహిం బూరతోనూ ఆయన రాబోతున్నాడు. ఆ రాకడ కొరకు సిద్ధపడు బిడ్డలారా. సిద్ధపడుటయే ఈ బూర శబ్దము. ఈ బూర శబ్దము సీనాయి పర్వతం మీదకి వచ్చిన బూర శబ్దము కాదు. ఇంతకాలం మనం వింటూ వస్తుంది. అనేకులైన సేవకులను, అనేకులైన అభిషక్తులను, అనేకులైన ప్రవక్తలను చంపుతూ వచ్చిన దానా యెరూషలేమా, ఎన్ని మారులు నిన్ను నేను చేర్చుకున్నాను. కానీ ఇదిగో ఆయన రాకడ సమయం ఆసన్నమైంది బిడ్డలారా. ఆయన ఎందుండిన వారు, ఆ జీవవృక్షములకు హక్కు గలవారు, జీవవృక్షం యొక్క రక్తములో కడగబడిన వారు, జీవవృక్షం యొక్క శరీరము తిని రక్తము త్రాగుచున్నవారు ఆ బూర శబ్దము కొరకు, ఆ ప్రధాన దూతతో ఊదబోయే ఆ శబ్దము కొరకు, ఆ యొక్క ఎలోహిం బూర కొరకు ఎదురు చూద్దాము. రాకడలో ఎత్తబడదాము. మృతులైన వారు మనకన్నా ముందుగా లేచెదరు. వారు మనమందరం కలిసి సదాకాలము ఆయనతో జీవించి